హాయ్ గైస్. సో నీ వీడియోతో చాలా రోజులు అయింది. నాకు తెలిసి నేను చాలా కామెంట్స్ చూస్తున్నా, చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ ఐ కుడెంట్ రిప్లై. నేనైతే నీస్ నుంచి ఇప్పుడు క్లర్మోన్కి వచ్చా నా స్టూడెంట్ సిటీకి. సో కొంచెం ఫ్రీ అయ్యాను ఇప్పుడు. సో కొంచెం రెగ్యులర్గా ట్రై చేస్తుంటా వీడియోస్. నేను ఇప్పుడు లాస్ట్ 1-2 months ఉంది, అందరూ వస్తూ ఉంటారు. ఇప్పుడు కాలేజెస్ స్టార్ట్ అయిపోయి అంటే లైక్ వీసా ప్రాసెస్లో ఉంటారు నేను. సో నేనైతే మీకు అందరు అడిగిన క్వశ్చన్స్లో ఫస్ట్ అయితే ఇవాళ డిస్కస్ చేద్దాం అనుకున్న టాపిక్ ఏంటంటే, అసలు మాస్టర్స్ ఫ్రాన్స్లో కంప్లీట్ చేస్తే జాబ్స్ వస్తాయా, అసలు ఏంటి సిచ్యువేషన్, వస్తాయా లేదా నేను చెప్పలేను. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ యువర్ రెజ్యూమే, సీవీ, ఎవ్రీథింగ్ ఉంటుంది, మీ లక్ బట్ కూడా. సో బట్ నేనేం చెప్తానంటే సిచ్యువేషన్ ఏంటని చెప్తాను, అసలు ఏంటి పచ్చిగా ఏమవుతుంది అనేది. సో బేసిక్గా ఏంటంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను చూసుకుంటే ఇప్పుడు తగ్గుతుంది. వై అంటే మీకు తెలిసినట్టయితే చాలా వరకు ప్రజెంట్ వరల్డ్ అన్ని కంట్రీస్లోని సిచ్యువేషన్ అదే, జాబ్ మార్కెట్ బాగాలేదు అంతా. బట్ ఫ్రాన్స్ వచ్చేటప్పటికి ఇంకా డిఫరెంట్ ఏంటంటే, ఫ్రాన్స్ వచ్చి ప్రజెంట్ డెప్ట్లో ఉంది. మీరు న్యూస్ చూస్తుంటే కొంచెం మీకు ఫ్రాన్స్ గురించి తెలుస్తుంటే డెప్ట్లో ఉంది. సో ఏంటంటే అప్రెంటిస్షిప్స్ అని కానీ, ఎరెస్మస్ అని కానీ ఈ ప్రోగ్రామ్స్ ఉండేవి. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ గవర్నమెంటే స్పాన్సర్ చేసేది చాలా వరకు. సో అలాంటిది ఇప్పుడు అది అంత ముందు చేసినంత స్పాన్సర్షిప్ చేయట్లా. లైక్ ఎడ్యుకేషన్ కాలేజెస్ టైప్స్ ఉండి ఇలాంటి ప్రోగ్రామ్స్ మోర్ స్పాన్సర్ చేస్తారు, ఇప్పుడు చేయట్లేకపోతుంది, అంత తగ్గిపోయింది. మీకైతే ముందు టైంలో ఉన్నప్పుడు అప్రెంటిస్షిప్కి ఇంత పర్టికులర్ శాలరీ వచ్చేది, ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది. సో బేసికలీ ఏంటంటే సిచ్యువేషన్ అంత బాగాలేదు. అంటే లైక్ అలా జాబ్ రాదంటే కాదు, కొంచెం టఫ్ అయింది అప్రెంటిస్షిప్స్ కానీ ఎరస్మస్ కానీ. సో మీరు కానీ మాస్టర్స్ కంప్లీట్ చేస్తే నార్మల్గా ఫ్రాన్స్లో ఏంటంటే మీరు ఇంటర్న్షిప్ చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పేది జస్ట్ నా చుట్టూతో నేను చూసిన వాళ్ళ సిచ్యువేషన్స్ కానీ, లేదా వాట్ ఐ హర్డ్ అనేది. సో బేసికలీ ఏంటంటే ఫస్ట్ మీకు ఫ్రెంచ్ రాలేదనుకోండి మాత్రం చాలా కష్టం. వచ్చి నేర్చుకుందాం అనుకుంటే 1-2 yearsలో చెప్పలేము. ఇట్స్ లైక్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, కాబట్టి నేను అదని అవును కామెంట్, బట్ ఇట్స్ వెరీ టఫ్ టు లెర్న్ ఇట్ అంత త్వరగా వచ్చేదో. అండ్ ఇక్కడ వచ్చాక మీరు డిస్ట్రాక్షన్స్ కానీ వేరే వేరే కూడా ఆలోచిస్తుంటారు. సో అంత పర్టికులర్గా మీ టైం కూడా దొరకదు నేర్చుకుందాం అంటే. వీళ్ళైతే నేర్చుకుని రండి, లేదా వచ్చిన వాళ్ళని రండి, కొంచెం ఈజీ ఉంటుంది. బట్ వచ్చాక నేర్చుకుందాం అంటే అగైన్ ఇట్స్ బిట్ టఫ్. బట్ యా, చాలామంది వస్తున్నారు, అలా కూడా కాదన్ను. బట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు నేను నా సీనియర్స్ కానీ వీళ్ళందరూ కానీ అప్రెంటిస్షిప్ కానీ కొంచెం ఇంటర్న్షిప్స్ కూడా ఫ్రాన్స్లో ప్యారిస్లో చేసేవాళ్ళు. బట్ మా బ్యాచ్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఎంఎస్సి ప్రోగ్రామ్స్ ఉన్న కానీ ఎంఐఎం ప్రోగ్రామ్స్ ఉన్న వాళ్ళు కానీ, నేను గ్యాప్ ఇయర్ తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం వాళ్ళ సినారియోస్ కూడా తెలుస్తున్నాయి. సో వాళ్ళది ఏంటంటే ప్రజెంట్ చాలా వరకు అవుట్ ఆఫ్ ద ఫ్రాన్సే చూస్తున్నారు. లైక్ ఎక్కువ ఛాన్సెస్, ఎక్కువ అందరికీ కాల్స్ వచ్చి కానీ కొంచెం సెట్ అయింది కానీ బెల్జియం లేదా కొంతమందికి అయితే ఇంటర్వ్యూ కాల్స్ కూడా వస్తున్నాయి ప్రాగ్ సైడ్ నుంచి కానీ, పోలాండ్ కానీ, ఇట్ సైడ్ కంట్రీస్ ఇలా వెళ్తున్నారు. కానీ నెదర్లాండ్స్ నుంచి కూడా వస్తున్నాయి, కానీ నెదర్లాండ్స్ వీసా కొంచెం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంచెం అందరికీ అంత ఆపర్చునిటీస్ రావట్లేదు సరిగ్గా. అండ్ ప్యారిస్ వచ్చేటప్పటికి, ఇక్కడ ఫ్రాన్స్ వచ్చేటప్పుడు కూడా చాలా తక్కువ వస్తాయి కాదన్న, కానీ వెరీ రేర్. మా బ్యాచ్లో అయితే 1-2 పీపుల్కి వచ్చింది అంతే, అది కూడా. సో సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఆలోచించవచ్చు అసలు ఇక్కడికి నేను మాస్టర్స్ రావచ్చా, లేదా నేను ఆల్రెడీ మనీ కట్టేస్తుంటే ఏం చేయాలని. ఇప్పుడు ఆల్రెడీ మీరు మనీ కట్టిన వాళ్ళు అయితే మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్, చాలా జాగ్రత్త రీసెర్చ్ చేయండి. మీకు కానీ ఇండియాలో జాబ్ ఉండి 50K పైన వస్తుందంటే మాత్రం వదలకండి, 40K పైన వచ్చి కూడా వదలకండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జాబ్ మార్కెట్లో మీరు జాబ్ మారితే ఇంకో జాబ్ రావడం కష్టం ఉంది. సో అది అడ్వైజ్ అంతే, ఇదే ఫాలో అవ్వండి, తొక్క ఏం కాదు, మీరు వస్తారండి మీ ఇష్టం అది, బట్ చెప్తున్నాను అంతే. సో మిగతా వాళ్ళు అంటారా ఆల్రెడీ ఫీజు కట్టేశాను, ఇప్పుడు నా దగ్గర ఆప్షన్ లేదని ఇక్కడ రావాలి అంటే, ఒకటి మీరు ఎక్కడ ఏ సిటీలో ఉన్నారో చూసుకోండి. మీరు ఉన్నది కొంచెం పెద్ద సిటీ అయితే మాత్రం పార్ట్ టైం దొరికితే మీ లక్, మీరు మేనేజ్ చేసుకోవచ్చు ఎక్స్పెన్సెస్ కొంచెం, అట్లీస్ట్ మీకు బడ్జెట్ తగ్గుద్ది. కాదు అంటే మాత్రం స్టర్ట్ లర్నింగ్ ఫ్రెంచ్ ఇప్పుడు నేర్చుకోవడం మొదలెట్టండి ఇప్పటి నుంచే, స్టార్ట్ లర్నింగ్ ఇట్లా. లేదు కొంచెం కష్టం ఉంది నాకు అలా లేదు అనుకుంటే మాత్రం, ఇద్దరు మీ దగ్గర బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. లేదంటే మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, సో దట్ మీరు ఇక్కడ నుంచి 2 years కంప్లీట్ అయిపోయాక, సపోజ్ మీరు పాసిబుల్ ఇఫ్ యూ వాంట్ టు షిఫ్ట్ అదర్ కంట్రీ అనుకోండి, అది కూడా కంట్రీ షిఫ్ట్ అవ్వచ్చు. లేదా మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయాక మీకు 2 years కోర్స్ అనుకోండి, ఫస్ట్ ఇయర్ అయిపోయాక మీకు ఐడియా వస్తుంది ఏంటి సిచ్యువేషన్ అనేది. ఇఫ్ నీడెడ్ మీరు కావాలంటే వేరే కంట్రీస్కి ఈ క్రెడిట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అలా కూడా ట్రై చేయొచ్చు. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకోండి అని చెప్తాను అంతే, ఇదే పెట్టుకోండి ఇలాగే రండి అని కాదు, ట్రై చేయండి. చాలా వరకు వీలైతే ఎరాస్మస్ ప్రోగ్రామ్స్ ఉంటే మాత్రం అది కూడా తీసుకోండి. ఎందుకంటే ఈ పాసిబిలిటీలో మీకు ఫండ్స్ వస్తాయి, యాజ్ వెల్ as మీరు వేరే కంట్రీకి వెళ్తారు కాబట్టి మీకు నెట్వర్కింగ్స్ కనెక్షన్స్ పెరుగుతాయి, యాజ్ వెల్ as మీకు ఆ కంట్రీ గురించి తెలుస్తుంది కాబట్టి మళ్ళీ మీరు
ఫ్రాన్స్ వచ్చాక మళ్ళీ షిఫ్ట్ అయిపోవాలనుకున్నా కూడా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ, ఈజీ అంటే కొంచెం బేసిక్ మీకు ఐడియా ఉంటుంది. సో ఇది ఆఫ్టర్ మాస్టర్స్. శాలరీస్ ఇవన్నిటి గురించి అయితే మాత్రం ఫ్రాన్స్లో డీసెంట్ శాలరీస్ ఉంటాయి. లైక్ మరీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు 70K 80K యూఎస్లో వస్తున్నట్టు అయితే రావు. ఎందుకంటే ఇక్కడ మీకు 45-50 వచ్చిన వాళ్ళకి చాలా గ్రేట్, అంటే చాలా ఎక్కువ అన్నట్టే స్టార్టింగ్లో. అట్లీస్ట్ మీరు టాప్ కాలేజ్ నుంచి అయితే యూ కెన్ గెట్ ఇట్. బట్ నార్మల్ కాలేజ్ నుంచి అయితే 30 నుంచి అలా స్టార్ట్ అవుతున్నాయి ప్రెసెంట్. సో అది వచ్చినా కూడా మీరు అట్లీస్ట్ ఏ జాబ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ జాబ్ వచ్చినా జాయిన్ అయిపోవడం అన్నట్టే. సో అది చూసుకోండి. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ ఎక్కువ కొంచెం నేను చూస్తుంది ఇక్కడ ఎక్కువ జాబ్స్ ఏమున్నాయంటే మాత్రం మార్కెటింగ్ ఉన్నాయి, డిజిటల్ మార్కెటింగ్. బట్ ఇది ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది అంటే మేము చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో కూడా సిచ్యువేషన్ డిజిటల్ మార్కెటింగ్ అనేది తగ్గిపోతున్నాయి. ఎందుకంటే మీ కంటెంట్ రైటింగ్ కానీ ఎస్యూ కానీ డిజిటల్ మార్కెటింగ్ మొత్తం అంతా ఇప్పుడు అప్డేట్ అవుతుంది బికాస్ ఆఫ్ ఏఐ. మీకు ఏఐ వచ్చేటప్పటికి కంటెంట్ రైటర్స్ అందరూ చాలా వరకు తగ్గిపోయింది, మొత్తం పోయిందని చెప్పడం చాలా తగ్గిపోయింది. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఫ్యూచర్లో ఇంత ఉండకపోవచ్చు. అండ్ ఇంటర్న్షిప్ దాకా అయితే దొరుకుతున్న మార్కెటింగ్, కానీ ఫుల్ టైం వాళ్ళకి మళ్ళీ దొరకడం కష్టం అయిపోతుంది. ఎందుకంటే మార్కెటింగ్ మళ్ళీ ఫుల్ టైం చాలా తక్కువ మంది ఉంచుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఇంటర్న్స్తోనే స్వాప్ చేస్తుంటారు కొత్త. అంటే ఒక ఇంటర్న్ అయిపోగానే ఇంకో ఇంటర్న్ తీసుకుంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఫుల్ టైం ఎంప్లాయ్ ఇంటర్న్స్తో మేనేజ్ చేస్తున్నారు. సో ఇఫ్ పాసిబుల్ డేటా అనలిస్ట్ సైడ్ కోర్సెస్ కానీ సప్లై చైన్ మేనేజ్మెంట్ అన్నా కూడా మీకు వితౌట్ లాంగ్వేజ్ వెరీ టఫ్గా ఉంటుంది. నేను సప్లై చైన్ చేద్దాం అనుకున్నా, బట్ ఇట్స్ గోన్ బి వెరీ టఫ్. ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వర్కర్స్తో మీరు మాట్లాడాలన్నా, వెండర్స్తో మాట్లాడాలన్నా, ఇఫ్ ఇట్స్ నాట్ ఇంటర్నేషనల్ కంపెనీ మీకు ఫ్రెండ్స్ రావాలి. సో చాలా గట్టిగా ఉంటుంది. సో ఇఫ్ పాసిబుల్ మీరు ఏం ప్లాన్ చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ వచ్చాక మీరు చూడండి సిచ్యువేషన్ ఏంటి, మీ టైం అప్పుడు ఇంకా బెటర్ అవ్వచ్చు, అది కూడా ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు. మనకి షెంజన్ వీసా అనేది చాలా ఇంపార్టెంట్, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనకి అయితే 28 కంట్రీస్ 32 కంట్రీస్కి అలాగా మనం లీగల్గా వెళ్ళొచ్చు ఇక్కడికి వచ్చాక. సో ఓన్లీ 3 months ఉండొచ్చు. బట్ మీకు అట్లీస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ జాబ్స్ అప్లై చేయడం కానీ, ఇక్కడ నుంచి అప్లై చేసుకుని వెళ్ళడం కానీ, కంపేర్ టు ఇండియా నుంచి చేసేవాళ్ళు కానీ ఇక్కడ కొంచెం ఈజీగా ఉంటుంది, కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, యాడెడ్ అడ్వాంటేజ్ అంతే. సో అది యూజ్ చేసుకోండి. ఎరాస్మస్ గురించి చూడండి ఇఫ్ పాసిబుల్. ఇప్పటి నుంచే ఇఫ్ పాసిబుల్ టార్గెట్ సమ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. ఎలా అంటే నెదర్లాండ్స్ కానీ, డెన్మార్క్ కానీ, ఐర్లాండ్ కానీ. ఐర్లాండ్ అవుట్ సైడ్ చెందిన వస్తుంది, బట్ మీరు ఈ 2 చూడండి. కానీ బెల్జియం కానీ ఇలాంటి కొన్ని కంట్రీస్ చూడండి, బెటర్ ఆపర్చునిటీస్ ఉండొచ్చు. బట్ అలా అని చెప్పేసి అక్కడ ఎలా ఉంది సినారీ అంటే నాకు కంప్లీట్లీ తెలీదు, బట్ జస్ట్ చెప్తున్నా ఇలా చూడండి, ఈ ఐడియాలజీతో చూడండి అంటున్నా. సో సిచ్యువేషన్ అయితే ఓకేగా ఉంది. మరీ అంత ఫస్ట్ అంటే అట్లీస్ట్ మనకి ఇక్కడ యూఎస్, యూకే ఇలాంటి కంట్రీస్తో పోలిస్తే ఇక్కడ మనకి ఫీజు కొంచెం తక్కువ. లివింగ్ ఎక్స్పెన్స్ కూడా కంపారిటివ్లీ అక్కడికంటే ఇక్కడ తక్కువ. మనకి క్యాఫ్ అని ఇలా కొంచెం స్టూడెంట్ ప్రోగ్రామ్స్ మనకి కొంచెం మనీ సేవ్ అవుతుంటుంది. సో యా దట్స్ ఆల్. ఈ వీడియో అయితే మాత్రం జస్ట్ మాస్టర్స్ చదివాక ఏంటి సిచ్యువేషన్ అని చెప్పాను. లైక్ మీరు ఎలా ప్రిపేర్ రావాలనేది మీకు ఒక ఐడియా ఇచ్చాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ కొట్టండి. అండ్ మీకు ఏమైనా కామెంట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ ఇండివిజువల్గా కాలేజెస్ గురించి అడిగితే మాత్రం నేను చెప్పలేను సరిగ్గా, ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు ప్రతి కాలేజ్ గురించి. మీరు లిమిటెడ్ కాలేజెస్ అయితే నాకు కొన్ని తెలుస్తాయి, కానీ అన్ని కాలేజెస్ గురించి తెలీదు. సో మీకు సంథింగ్ రిలేటెడ్ ఫ్రాన్స్ గురించి డౌట్స్ ఉంటే పెట్టండి, ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. సో నాకు తెలిసి నెక్స్ట్ 1-2 monthsలో ఇంకా వస్తుంటారు మన అంతా. సో ఆల్ ది బెస్ట్ అమ్మా, వచ్చండి మీరు కూడా ఎంజాయ్ చేయండి. సరే మరి ఉంటా.